హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంచ్ క్లాసెస్. ఆగస్టు 1వ తేదీ ద హిందూ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి కట్ ఆఫ్ని 25 మార్కులకి తగ్గించాలి అని చెప్పేసి మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు ఏపీపీఎస్సీకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ని ఒకసారి చూద్దాం. ఈ ఎలక్షన్స్ వల్ల డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకి కొంతమంది సరిగా ప్రిపేర్ కాలేకపోయాము కాబట్టి ఈ కట్ ఆఫ్ని 25 మార్కులకి కుదించండి. అంటే ఎగ్జామ్లో 25 మార్కులు అయితే ఎవరికైతే వస్తాయో వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్కి క్వాలిఫై చేయండి అనే ఉద్దేశంతో ఈ రిప్రజెంటేషన్ ఏపీపీఎస్సీకి ఇవ్వడం జరిగింది. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారు ఈ 38 పోస్టులకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 17 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కొంతమంది సక్రమంగా ప్రిపేర్ కాలేదు కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇచ్చేటట్టుగా చూడండి అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీని కొంతమంది ఐ థింక్ టీచర్లు కలిసినట్టుగా ఉన్నారు. ఈ టీచర్లందరూ కూడా వెళ్ళి ఎలక్షన్ డ్యూటీలో మేము సక్రమంగా ఈ ప్రిపరేషన్ కొనసాగించలేకపోయాము కాబట్టి మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇది 17 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పాము. మనకి ఇంతకుముందు తెలిసిన విషయమే, నోటిఫికేషన్లో 1:50 తీస్తామని చెప్పేసి చెప్పారు, దాదాపు 1900 మంది. కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరారు ఏమని, 1:50 అయితే చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నామని చెప్పేసి 1:100 తీయండి అని చెప్పి అడిగారు. మళ్ళీ ఇప్పుడు 25 మార్కులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ క్వాలిఫై చేయండి, వీళ్ళందరినీ మెయిన్స్ క్వాలిఫై చేయండి అని చెప్పేసి వినతిపత్రం అయితే ఏపీపీఎస్సీకి ఇవ్వడం జరిగింది. మరి ఈ వినతిపత్రం మీద ఏపీపీఎస్సీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో తెలియదు. ఒకవేళ 25 మార్కులకి ఈ కట్ ఆఫ్ని కుదిస్తే మాత్రం చాలామంది టీచర్లు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.